నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అని అనుకుంటున్నా. సో, మీలో ఎవరైనా నా ఓల్డ్ వీడియోస్ ఇంకా చూడకపోతే దయచేసి వెళ్ళి చూసేసేయండి. సో థాట్ మీకు ఈ వీడియో చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ నేను పాత వీడియోలో చెప్పినట్టుగా మనం ఎప్పుడు గ్రోసరీ స్టోర్‌కి వెళ్ళబోతున్నాము. సో, యాస్ ఇట్స్ మై ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్, నేను నా ఎక్స్‌పీరియన్స్‌ని మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో, మీలో ఎవరన్నా మాల్టాలో కానీ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ కంట్రీస్ ఔట్ ఆఫ్ ఇండియా ఉంటే గనుక మీ ఎక్స్‌పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి ఇన్ ద కామెంట్ బాక్స్ ఆర్ యూ కెన్ ఈవెన్ కామెంట్ మీ డౌన్ అండ్ ద ఇన్‌స్టాగ్రామ్. ఐడీ వచ్చేపాటికి లహరి కొమ్మారెడ్డి. నా ప్రొఫైల్ పిక్చరే ఉంటుంది. సో, లేట్ చేయకుండా వచ్చేయండి నాతో పాటు షాపింగ్ చేసేద్దాం. సో, ఈ క్యాట్ చూసారా ఎంతో క్యూట్‌గా అనిపించిందో ఎంట్రీలో నాకు. సో, ఇంకా అలా షాప్‌లోకి అయితే ఎంటర్ అయిపోయాం నేను, మా హస్బెండ్. సో, ఫస్టే చాక్లెట్స్, చ్యూయింగ్ గమ్, స్వీట్ సెక్షన్ ఉంది. సో, మన ఇండియన్ స్టోర్ లాగానే అనిపించింది. నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపియలేదు టు బి వెరీ హానెస్ట్. సో, స్నాక్స్ అవన్నీ ఉన్నాయి ప్రెజెంట్ ఫస్ట్ సెక్షన్‌లో. అంటే మనం ఎంటర్ అయ్యాక ఫస్ట్ సెక్షన్‌లో. అండ్ రైస్ బ్యాగ్స్‌లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ దొరుకుతున్నాయి. బాస్మతి కానివ్వండి, ఇండియన్ రైస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. చపాతీలు ఇవి ఉంటాయి కదా ఆల్రెడీ రెడీమేడ్, అది తీసుకో. ఇక ఫ్రోజన్ ఇడ్లీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. నేను ఇండియాలో అయితే ఎక్కువ నోటీస్ చేయలేదు. మేబీ ఉన్నాయో లేదో నాకు తెలీదు. నేనైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నా అనమాట. ఇడ్లీ కనిపించిందని ఒక నిమిషం సంతోషపడాలో, ఇడ్లీలు కూడా ఫ్రోజన్‌గా చేసి సెల్ చేసేస్తున్నారని బాధపడాలో, ఒక్క నిమిషం కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉండిపోయాను నేను. ఇడ్లీలే ఫ్రోజన్ కాదండోయ్, చట్నీలు కూడా ఫ్రోజన్ ఉన్నాయి. కోకోనట్ చట్నీ అంట, అండ్ ఆల్సో ఏదో బనానా తోరణం, అదే బనానా పువ్వుతో చేస్తాం కదా, సో ఆ ఐటమ్ అంట ఇది. సో ఇదైతే హైలైట్, అసలు ఇదైతే ఇడ్లీ సాంబార్ ఇంకా సెట్ అనమాట ఇంకా. సో భలే అనిపించాయి నాకు యాక్చువల్గా. సో ఇవే కాదు, వెజిటేబుల్స్ కూడా ఫ్రోజన్ ఉన్నాయి ఇక్కడ. మ్యాక్స్ టు మ్యాక్స్ మన ఇండియాలో దొరికేవి ఫ్రోజనే దొరుకుతాయి మనకి. డ్రమ్ స్టిక్స్ ఉన్నాయి, అండ్ ఆల్సో దొండకాయలు కూడా ఫ్రోజన్ ఉన్నాయి మనకి ఇక్కడ. కొబ్బరి తురుము. సో ఇంకో లైక్ 70-80% ఫ్రోజనే ఉంటాయి ఎక్కువ మనకి అవైలబిలిటీ కావాలి అంటే. ఇవి గ్రీన్ చిల్లీ, నాకు తెలిసినంత వరకు నేను విన్న ప్రకారం ఏంటి అంటే గ్రీన్ చిల్లీస్ అనేవి ఇక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్. సో వచ్చే వాళ్ళకి సజెషన్ ఏంటి అంటే ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని కచ్చా బిచ్చాగా చేసుకుని అవి తెచ్చుకోండి. అట్లీస్ట్ మనకు ఒక 6 months పాటు అయినా మనకి స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్లైస్డ్ కోకోనట్, మనకైతే ఇండియాలో కొబ్బరికాయ దొరికేస్తుంది, ఇక్కడ చూడండి. ఇంకా ఇక్కడ స్నాక్స్ సెక్షన్ చూసారా, అన్నీ దొరుకుతున్నాయి ఇండియాలో దొరికినన్ని ఐటమ్స్. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే కాస్ట్ ఒక్కటే చేంజ్ అంతే. కావాలంటే ఎగ్జాంపుల్ చూపినా, మన మ్యాంగో వైట్, అండ్ ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి. ఆనియన్స్, ఇది రెడ్ వైట్ అనుకుంటా, క్యాలీఫ్లవర్, గుమ్మడికాయ, ఇది దోసకాయ. ఈ దోసకాయలు దొరుకుతున్నాయి ఇక్కడ. ఇది అల్లం, సెమీ డ్రైడ్ లా ఉంది. ఇది చామదుంప, ఇదేంటిదో మరి, కీరా, బూడిద గుమ్మడికాయ, ఇదే నేను అడిగాను. బీరకాయ, పొట్లకాయ. అసలు ఇక్కడ ఏమి దొరకవన్నట్టు చెప్తారు మీరు. అన్నీ దొరుకుతున్నాయి చక్కగా. బీట్రూట్, వంకాయలు ఇంత పెద్దగా ఉన్నాయో. ఇవి శానిటరీ ప్యాడ్స్, ఆల్మోస్ట్ లైక్
ఫ్యాబ్రిక్ కండిషనర్స్, డియోడ్రెంట్, స్ప్రేస్, పర్ఫ్యూమ్స్, డెటాల్, లైజాల్, బ్రషెస్, టూత్ పేస్ట్, ఆల్మోస్ట్ మన ఇండియాలో దొరికే బ్రాండ్స్ అన్నీ దొరుకుతున్నాయి. జాన్సన్స్ బేబీ అన్నీ. ఇది అంతా మీట్ సెక్షన్ చూద్దామా. చికెన్ బ్రెస్ట్ స్ట్రిప్స్ ఆల్రెడీ రోస్టెడ్ ఐటమ్స్నే వాళ్ళు ప్యాక్ చేసి పెట్టేశారు. ఇంట్రెస్టింగ్ కదా. ఇవంతా ఫిష్. ఇది ఫిష్ నాకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్న రేట్స్. ఇది మళ్ళీ వెజిటేబుల్ ఆ సెక్షన్. మోమోస్. ఒక్క ఓరియో డబుల్ అండ్ క్రీమ్ 2.15 euros. ఇది రాస్బెర్రీ ఫ్లేవర్. ఇది కూడా సేమ్ కాస్ట్. ఇంకా ఇక్కడ గులాబ్ జామున్ దొరుకుతుంది. సూప్స్. చిక్కీ ఎంత ఉంది? ఇది ఎంత కాస్ట్? తీసుకోలేదు. ఎంత కాస్ట్? 0.70 euros. ఇంకొకటి తీసుకోండి. ఇక్కడ ఎన్ని ఉన్నాయో. పెట్రోల్స్ అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. సో మ్యాక్స్ లైక్ ఇండియన్ స్టోర్స్లో కాస్ట్ పరంగా చూసుకుంటే కంపారిటివ్ టు అదర్ కన్వీనియన్స్ స్టోర్స్తో ఇక్కడ కొంచెం ఎక్కువే ఉంటాయి. బట్ మన ఇండియన్స్కి కావాల్సిన గ్రాసరీస్ మోస్ట్లీ ఇక్కడే దొరుకుతాయి. సో చూడండి, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ సోయా చంక్స్ కానీ అన్నీ వాట్ నాట్ లైక్ యూ నేమ్ ఇట్ దే హ్యావ్ ఇట్ అనమాట. 70% వరకు అన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఇంకా కావాల్సినవన్నీ పర్చేస్ చేసుకొని ప్యాకప్ అయిపోయాం. సో ఇంకా చిన్న పని మీద బయటకు వెళ్ళాల్సింది ఉంది. సో ట్యాంక్ అనేది మేము ఫిల్ చేసుకుంటున్నాము. సో దీని మీద కూడా నేను మీకు ఒక షార్ట్ కానీ ఆర్ఎల్స్ ఒక వీడియో కానీ నేను పోస్ట్ చేస్తాను. మీకు ఎలా మనం ఫిల్ చేసుకోవాలి, సెల్ఫ్ సర్వీస్కి ఎలా చేసుకుంటాం అనేది నేను మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రీన్ అండ్ పవర్ అంటే నార్మల్ ఎక్స్ట్రా పవర్ కా పెట్రోల్. పెట్రోల్ డిస్ప్లే అవుతుందా కాస్ట్? ఎంత ఉంది ఈరోజు? 1.34 euro. ట్యాంక్ ఫిల్లింగ్ కూడా అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని పర్చేస్ చేద్దాం. వచ్చేయండి నాతో పాటు. ఈ షాప్ వచ్చేపాటికి మేము ఉంటున్న ప్లేస్కి చాలా నియర్ బై, జస్ట్ ఒక 2 roads తర్వాతే ఉంటుంది ఈ షాప్ అయితే, ఆలివ్స్ అని. సో ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ రీజనబుల్ రేట్స్కే వీళ్ళు సెల్ చేస్తారు. నేనైతే కంప్లీట్గా నేను కాస్ట్ అండ్ ఆల్ నేను ఈ వీడియో చెప్పలేకపోతున్నాను. బట్ ఫర్ ష్యూర్ ఒకరోజు ఈ షాప్ మీద ఆరెల్స్ వెజిటేబుల్స్ మీద
ప్రైజెస్ అండ్ క్వాలిటీ కూడా ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ ఏమేం వెజిటేబుల్స్ దొరుకుతాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ మీకేమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కూడా ఫీల్ ఫ్రీ టు టెక్స్ట్ మీ డౌన్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దయచేసి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. మీలో ఎంతమందికి చెరీస్ ఇష్టమో దయచేసి కమెంట్ డౌన్ బిలో. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లహరి ముచ్చట్లు. ఇలాంటి ముచ్చట్లు నేను మీతో చాలా షేర్ చేసుకుంటాను. బట్ దానికంటే ముందు మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ముఖ్యమని మర్చిపోకండి. సో ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయొచ్చు. అండ్ ఇది అయితే కంప్లీట్ వెజిటేబుల్ షాప్. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.